నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మొన్న సాయంత్రం ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 2 ఏళ్ల నుంచి భారీగా వరుస పేలుళ్ల కోసం దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలని సేకరిస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులే కాకుండా జమ్మూ కాశ్మీర్ ఆరిజిన్గా బాగా చదువుకున్న మేధావులు, అలాగే డాక్టర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఈ మాడ్యూల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. డాక్టర్ అమర్తో పాటుగా డాక్టర్ షహీన్ జైషే మహమ్మద్ మహిళా విభాగానికి భారతదేశ ఇన్ఛార్జిగా ఆవిడ ఉన్నారని చెప్తున్నారు. వారితో పాటు ముజమ్మిల్ అనే మరొక డాక్టర్ని, మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ పేలుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీన్ని కనిపెట్టడంలో నిఘా వైఫల్యం ఏమైనా ఉందా, ప్రభుత్వాలు ఇంత కసరత్తు చేస్తున్నా, ఇంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నా ఢిల్లీ ఎర్రకోట దాకా వచ్చి ఏ రకంగా పేలుడు చేయగలుగుతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాజీ గారు మనతో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో రచనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తూ ఉన్నాం ఈ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారత్ భారీగా, అంటే ఒక దేశంగా పాకిస్తాన్తో తలపట్టడంలో తిరుగులేని విధంగా మనం తలపడుతున్నాం. రోజుల వ్యవధిలోనే దాదాపు వాళ్ళ ఉగ్ర స్థావరాలన్నింటినీ మట్టుబెట్టగలిగాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని బద్దలు కొట్టగలిగాం. మన వైపున పెద్దగా ప్రాణ నష్టం లేకుండా భారీగా 100 మంది పైగా అక్కడ టెర్రరిస్టులని, వాళ్ళ క్యాంపులు అన్నింటినీ ధ్వంసం చేశాం. కానీ అదే పనిగా పాకిస్తాన్ ఇవాళ ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నాడో ఆయన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా కొత్తగా పెట్టుకోబోతున్నారని, అలాగే న్యాయ వ్యవస్థ అక్కడ సుప్రీంకోర్టుని మించి మరొక కొత్త కోర్టు ఈయనకి ప్రొటెక్షన్ కోసం, ఈయన మీద ఎలాంటి ఇమ్యూనిటీ కోసం, ఏ కేసులు ఈయన మీద వాలకుండా చూడటం కోసం కావాల్సిన ఏర్పాట్లు రాజ్యాంగబద్ధంగానే పాకిస్తాన్లో చేయబోతున్నారని వార్తలు వింటున్నాం. పూర్తిగా భారత్ వ్యతిరేకమైన ఆసిఫ్ మునీర్ అక్కడ సర్వ సైన్యాధిపతి, మొత్తం పాకిస్తాన్ని నడుపుతున్న పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతున్న స్లీపర్ సెల్స్ అనుకోండి, లేదు ఉగ్రవాద నెట్వర్క్లు అనుకోండి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనుకోండి, ఇవి ఎంత చేసినా పెరుగుతూనే ఉన్నాయి. ఏంటి అసలు దీనికి మూలాలు ఎట్లా, ఒక దేశంగా మనం ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చెప్తారు? సరే, ఇవాళ జరిగిన సంఘటన ప్రభుత్వాలు ఛేదిస్తారు, కొంతమందిని అరెస్టులు చేశారు, ఇంకొంతమందిని పట్టుకుంటారు. కానీ ఒకసారి మనం చూస్తే ఇంకా నిన్న పేలిన బాంబు పూర్తి స్థాయిలో తయారు కాబడలేదు అని చెప్తున్నారు. అది పూర్తి స్థాయిలో తయారైతే ఇంకా విధ్వంసం అది ఆర్డీఎక్స్ కూడా కాదు, ఆర్డీఎక్స్ కన్నా తక్కువ తీవ్రత కలిగినటువంటి బాంబు. అమ్మోనియం నైట్రేట్ మామూలుగా పొలాల్లో రైతులు వాడతారని చెప్తారు, దానికి కొంచెం పెట్రోల్ కానీ డీజిల్ కానీ కలిపితే ఇంత విధ్వంసం సృష్టించవచ్చని చెప్తా ఉన్నారు. టెక్నాలజీ వాళ్ళకి, ప్రభుత్వాలకి ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందో తీవ్రవాదులకి అంతే టెక్నాలజీ అందుబాటులోకి వస్తూ ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? గటారి గారు, మీకు అట్లాగే బాజీ గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. హెచ్ఎంటి ప్రేక్షకులు కూడా, ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి కులము, మతము, ప్రాంతము ఏముండవు. ఇప్పుడు మొన్న మన దగ్గర జరిగింది, పాకిస్తాన్ కూడా జరిగింది కదా, మన పాకిస్తాన్ భారతదేశం జరిగింది కదా. ఎందుకంటే ఇప్పుడు తలా తోక లేదు దీనికి. వాళ్ళకు వామపక్ష తీవ్రవాదానికి కొంచెం సిద్ధాంతం, బలము ఉంటుంది. అది కూడా వెరితలను వేస్తే వ్యక్తి నిర్మూలన అనేది కరెక్ట్ కాదు. వామపక్ష తీవ్రవాదాన్ని కొంతవరకు మనం సమర్థించకపోయినా కనీసం అందులో ఒక నీతి ఉంటది, మోరల్స్ ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడ అట్లా మతతత్వ తీవ్రవాదానికి మోరల్స్ ఏముండవు, ప్రజలు చచ్చిపోవడమే. అది హిందువులా ముస్లింలా ఉండదు. ఒక్క పహల్గాం కేసుల్లో చూసినాం కానీ మిగతా చోట ఎక్కడ లేదు కదా. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టగానే కటారి గారు వెంటనే వాళ్ళు పిఓకే నుంచి దాడి చేస్తే 16 మంది ముస్లింలు చనిపోయారు. మనం దాని గురించి ఎవరు పట్టించుకుంటాం. పూంచును బారాముల్లా సెక్టార్ లో 16 మంది ముస్లింలే మొత్తం ఆ కుటుంబాలే అక్కడ ఉన్నాయి, చనిపోయారు కదా. అంటే మత తీవ్రవాదానికి ఏమి లేదు, ఏ మతం, కులం, ప్రాంతం ఏమి ఉండదు. నేనేమంటాను అంటే మత తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన ఏ దేశం బాగుపడలేదు. మీరు
మన 9/11 చూసారు సంఘటన, ట్విన్ టవర్స్ సంఘటన చూడలేదు మనం. పాకిస్తాన్ లో ఇటు నిన్న కాక మొన్న బాంబు దాడి జరిగింది. అంటే మతతత్వ తీవ్రవాదానికి ఏముండదు, ఎవరిని పడితే వాళ్ళు చంపేస్తారు, ఏ రకంగా జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే నేనేమంటున్నాను, చాలా వరకు ఇప్పుడు దీనికి ప్రభుత్వం కారణం అని వీళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ దొంగ దెబ్బలు ఎవరు కూడా మనం అంచనా వేయలేము. నేనేమంటున్నాను, 100లో 99 సార్లు మనం తప్పించుకున్నా ఒక్కసారి కొంచెం ఏర్పడుతున్నట్టు తప్పించుకోలేం కదా. ఇప్పుడు మనందరికీ ఒడి మీద నిలబెట్టి ప్రతిసారి ఎంక్వైరీ, ప్రతిసారి మీరు తనిఖీ చేసిన మనకి విసుకొస్తా లేదా? ప్రతిసారి మనం ఏం చేయలేం కదా. అందుకని 99 సార్లు మన భద్రతా బలగాలు గాని పోలీసులు గాని అద్భుతంగా పనిచేసినా కూడా 100సారి మిస్ అయితే వాటి మీద మనం ఆరోపణ చేస్తున్నామే. మరి 99 సార్లు రక్షించిన వీళ్ళు కాదా? అంతే కదా. అదొకటి. రెండోది, నేను సంఘటన మనం విస్తృతంగా పరిశీలిస్తే మొన్ననే కదా 6గురిని తీవ్రవాదులను ముషారాపూర్ మన కుట్ర కేసును భగ్నం చేశారు కదా. దాని మూలాలు హైదరాబాద్ లో చూసాం కదా. విజయనగరం అంతకుముందు ఒకసారి చూసాం, విజయనగరంలో ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేశారు కదా. ఈ రెండింటిని ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరిచారు కదా నిన్ననే వాళ్ళని ఇద్దరిని కూడా. అందుకనే ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి, ఏది ఆగదు. కానీ ఈ దొంగ దెబ్బ తీసేవాడిని ఎట్లా, ఇంటి దొంగ ప్రాణహాని కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో గుట్టల నుంచో మనకు షోలే సినిమా లాగా అంజద్ ఖాన్ వచ్చినట్టు రాలే కదా. వీళ్ళందరూ ఎప్పుడు మన దేశంలో పౌరులుగా ఉన్నారు, మన దేశంలో చదువుకుంటున్నారు, మన దేశంలో డాక్టర్లకు పనిచేస్తున్నారు. చూడండి ఎంత. అందుకనే మీరు ప్రాణహాని అంటున్నారు వాళ్ళ ఇంటి దొంగ, ఆ రకంగా జరుగుతుంది. దాన్ని పోలీసులు ఎంత పసిగట్టినా కొన్నిసార్లు మనం ఏం చేయాలి. కానీ నా పాయింట్ ఏంటంటే రామ్మోహన్ గారు, యాక్చువల్గా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదానికి కూడా చాలామంది ఒక విశ్లేషణ ఏం చెప్తారంటే, అక్కడ పేదరికం, ఉద్యోగాలు లేకపోవటం, అభివృద్ధి లేకపోవటం కారణంగా చాలామంది యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారని మనం చాలా సంవత్సరాలుగా ఒక వెర్షన్ వింటున్నాం. కానీ వీళ్ళు పాకిస్తాన్, ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన ఉమర్ దగ్గర నుంచి వీళ్ళంతా పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాదు, జమ్మూ కాశ్మీర్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు, పుల్వామా ప్రాంతానికి చెందిన వాళ్ళు, డాక్టర్లు, ఎండి జనరల్ మెడిసిన్ చదివిన డాక్టర్లు, మంచి అల్ ఫలా అనేటువంటి యూనివర్సిటీలో వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉంది. కానీ వీళ్ళు కూడా ఇంత దారుణంగా ఎందుకు, అంటే మూలం ఏంటి అన్నది, అంటే వీళ్ళకి జరుగుబాటు లేక కాదు, ఆకలితో ఉగ్రవాదం వైపు వెళ్ళట్లా, ఆలోచనతో ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. దాన్ని ఎలా అరికట్టాలి? మనం ఒక దేశంగా దాన్ని అడ్రస్ చేయకుండా ఒక దేశంగా ఐక్యంగా ఉంటే ఎవరైనా ఎదుర్కోవచ్చు. ఆ దేశంగా ఐక్యతలో ఉంటే ఎక్కడైనా లోపం కనపడుతుందా? ఈ మాట నేను చెప్పే మాట అనడానికి ఒక సాహసం, మీరు మంచి ప్రశ్న వేశారు, ఒక సాహసం కూడా కదా పార్టీలు కూడా. తీవ్రవాదులు ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ముస్లింలు ఎందుకుంటున్నారు అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఆర్థిక సామాజిక రాజకీయ కారణాలు ఉన్నాయి, కాదట్లేదు. బిల్ క్లింటన్ ఒక వ్యాసం రాశారు ఒక 10 ఏళ్ల క్రితం, రిటైర్ అయిన పదవి పోయిన ఆయన ఒక మంచి మాట, తీవ్రవాదానికి మీరు స్పష్టంగా చెప్పిన కారణాలు అన్నాడు. ముస్లిం కంట్రీస్ లో ఈ తీవ్రవాదానికి ఎందుకు ప్రభావితం అయింది అంటే పేదరికము, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు కూడా అందులో కూడా దాని వల్ల అంటున్నారు. అదే యుఏఈలో కానీ ముస్లిం కంట్రీస్, ధనవంతమైన ముస్లిం కంట్రీస్ ఎందుకు తీవ్రవాదానికి దూరంగా ఉంటున్నాయి అన్నమాట అన్నాడు. ఇప్పుడు అది కూడా మీరు చెప్పిన ఉదాహరణతో అది కూడా పటాపంచలైంది కదా. మనం ఒక నోషన్ లో ఉన్నాం ఇప్పటిదాకా, ఆ నోషన్ లో అది పోయింది. ఇప్పుడు ఏంటంటే వాడి మెదడులో పురుగు తెలుస్తుంటే తీవ్రవాదం చెయ్యాలి, మనుషులు చచ్చిపోతే పాశవిక ఆనందం, అంతే కదా, పాశవిక ఆనందం ఒకటి. రెండు, స్లీపర్ తెలుసు వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. జరిగింది అదే. నేను ఇప్పుడు అందులో ముగ్గురున్నారా ఒక్కడున్నారా అంటే ఒక్కడే ఉన్నాడు, చూసినాం. 11 గంటలు తిరిగి వచ్చింది కారు, అది అక్కడ ఆగింది. చాలా మొదటి వరుసగా ఆ సంఘటనలో చూస్తే 11 గంటలు ఎక్కడే తిరిగింది, మొత్తం సీసీ కెమెరాస్ పరిశీలిస్తే వాడు ఒక్కడే ఉండి చనిపోయింది కదా. ఆ ఒక్కడికి మెదట్లో ఏ పురుగు వచ్చింది, తను వచ్చి సాధించింది ఏంటి, ఇంతమందిని కుటుంబాలను ధ్వంసం చేసింది కదా, కుటుంబాలు అనాథలు అయిపోయారు కదా, చూసినాం కదా. అమాయకులు ఏం తెలవకుండా రోడ్డు మీద పోతే చనిపోయారు కదా. అందుకనే దీనికి ఏంటంటే సామాజిక సంస్కరణ కూడా పనికిరాదు. ఏమంటున్నాంటే మీరు అన్న ఆ బేస్ లెవెల్ చూసుకుంటే మన భారతదేశంలో 20% ఉన్న ముస్లింలు చాలా పేదరికంతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతుకుతున్నారు. ఇవన్నీ మనకు అనుభవం. కానీ వీళ్ళని పైకి తీసుకురావడానికి ఇప్పటిదాకా ఉన్న పథకాలన్నిటి కేవలం కంటి తుప్పు చర్యలే కదా. వాళ్ళకు కేవలం మనకు చేపలు పట్టేది కాదు కదా, చేపలు తినడం నేర్పుతున్నాం కదా, చూస్తున్నాం కదా. విద్యలో వెంటబడినాయి. ఇవాళ చూడండి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ ఉపయోగించేవారు మన ముస్లింలు కదా. మన దగ్గర మీరు వాలెట్ చేసేవాళ్ళు, నేను చేస్తున్నాను, ఫిర్యాదు చేసేవాళ్ళు కూడా ముస్లింలు ఉంటారు. ఎందుకు వాళ్ళు దాన్ని వాడుకుంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, పబ్లిక్ స్కూల్స్ ను కానీ, లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను కానీ, అన్నిటిని పబ్లిక్ మన హెల్త్ కానీ వాడుకుంటున్నారు. ఎందుకు? పేదరికంలో ఉన్నారు.
తప్పనిసరి ఏదో ఆదర్శం కోసం కాదు, తప్పనిసరిగా వాడుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఇవాళ ఏదైనా సరే ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ₹1 ఏమన్నా కానీ ఆ ప్రభుత్వ ఆసుపత్రులు నమ్ముకోవద్దని కొందరు ఉంటే వీళ్ళు ముస్లింలు ఖచ్చితంగా నమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమైనా మాత్రం న్యాయం చేసిన అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు వేరు చేయాలి. నేను అందే అన్నా, ముస్లింలు మాత్రమే తీవ్రవాదులు ఎత్తుకున్నారు, ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు. కానీ వీళ్ళు మాత్రం ఎవరు తీవ్రవాదులు ఉంటున్నారు అంటే ఆర్థిక సామాజిక అసమానతలతో తోడు వాళ్ళ మెదడులో పుట్టిన బుద్ధి బోధనలు కూడా అట్లా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, మదరసా బోధనలు కూడా చాలా వరకు నష్టం చేస్తున్నాయి అంటారు. ఈ మాట రాజకీయ పార్టీలు ఎవరైనా ఓట కోసం అనరు వాళ్ళు. మదరసా బోధనలు కూడా, మదరసాలో జరుగుతున్న బోధనలు ఏంటి చెప్పండి, ఎందుకు ఆ బోధనలు చేస్తున్నారు చెప్పండి. జిహాదీ లవ్ జిహాదీ కానీ ఈ జిహాదీ ఎందుకు అంటున్నారు చెప్పండి. ఇవి తప్పు కాదా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే మనం చూస్తున్నాం, నేను నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే కేరళ ఫైల్స్, రజాకార ఫైల్స్ వాటిని నేను ఒప్పుకోను. కానీ జరిగిన సంఘటన చూసుకుంటే ఇప్పుడు మత విద్య ఎందుకు నేర్పుతున్నారు అంటున్నా. అంటే మత విద్య సెక్షన్ 30 ఆర్టికల్ 30 కింద ఒక హక్కు పొంది అది ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కామన్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. రామ్మోహన్ రావు గారు, మత విద్య అన్ని మతాల్లో ఉందిగా. ఇప్పుడు మనకి వేద పాఠశాలలు ఉన్నాయి, అలాగే క్రిస్టియన్స్ కి పాస్టల్ కావడానికి ట్రైనింగ్ ఉన్నాయి కాదు. ఇప్పుడు ముస్లింలు చంపాను, క్రిస్టియన్ చంపాను, మత విద్య మత తీవ్రవాదం వేరు వేరు చేయాలి సార్. ఎందుకంటే మిస్ఫైర్ అవుతుంది. హిందూ మత తీవ్రవాదం వేరు అంటున్నాను. దాని పక్కన హిందూ మత తీవ్రవాదులు ఇవాళ చెప్తున్నారు కదా, మతాన్ని పెద్ద ప్రేరేపిస్తూ ఊరేగింపులు తీస్తూ చాలా ఇవన్నీ చేస్తున్నారు. అది ముస్లిం మతం తీవ్రవాదని ఇటైనా రెండు తప్పాడు. ఇక్కడ కొంచెం మత విద్యను దుర్వినియోగం చేస్తున్నాను అంటున్నాడు. నేను మదరసాల్లో ఏం చేస్తుండో ఎవరైనా పోయి పరిశీలిద్దాం. అట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? హిందూ మతంలో అనేక సంస్కరణలు వచ్చినాయి. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మనకు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గారు, 100 మంది పేరు చెప్తారు. హిందూ మతంలో దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినప్పుడు మామూలు హిందువులు కూడా దాన్ని సమర్థించారు కదా. కానీ ఇప్పటికీ ముస్లిం మతంలో ఎందుకు సంస్కరణలు వస్తలేవు అంటున్నాం. ఒక షాబాను కేసు తీసుకుందాం, ఏదైనా సరే ఒక రైటర్ మనం చూసాం, సల్మాన్ రాష్ట్రీ కేసు చూసుకున్నాం, ఏమైంది చూస్తున్నారు మీరు అంటే ముస్లింలు మన మతంలో ఉన్న విద్వేషాన్ని, బాజీ గారు అటువంటి వాళ్ళు కనుక మన కారు కనుకనే సెక్యులర్ కనుక మనం అందరూ మాట్లాడుకుంటాం. కానీ కరడు కట్టిన హిందూ వాదం తప్పే, కరడు కట్టిన ముస్లిం వాదం తప్పే. వాళ్ళు చేస్తున్న పొరపాటుతోని సమాజాన్ని మొత్తానికి చెడ్డ పేరు తెస్తున్నారంట. ముస్లింలందరూ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పేరు వస్తున్నది? కానీ తీవ్రవాదులు అంటే ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. మత తీవ్రవాదులు అని చెప్పేసి, తీవ్రవాదులు అంటే మన ఇతర వామపక్ష తీవ్రవాదులు పక్కన పెట్టాం. అందుకని దీన్ని గమనించి ఈ వాళ్ళ దేశంలోని ముస్లిం సమాజం ఖచ్చితంగా మేము భారతీయులము అని అంటారు కాదే. రైట్ సార్, మళ్ళీ వస్తాను రామ్.